ప్రైజ్ లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి వర్తమానము ఎంతో ప్రభావితమైన భారతదేశాన్ని అందించిన విలియం కేరీ గురించి మనము నేర్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క జీవితంలో దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉంటారో తెలియదు, కానీ ఆ ప్రణాళికలను బట్టి మనము స్ఫూర్తిగా తీసుకొని దేవునిలో బలపరచబడి ఎదగాలని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క విలియం కేరీ జీవితం ద్వారా మనం తెలుసుకున్న ప్రతి ఒక్క విషయం కూడా మనము కూడా దేవుని సేవలో ముందుకు సాగి ఆయన కొరకు సాక్షిగా నిలబడతారని ఆశిస్తూ ఈ యొక్క మాటలు మీ ముందు పెడుతున్నాను. ఆగస్టు నెల 17వ తేదీన 1761 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలోని విలియం కేరీ గారు జన్మించడం జరిగింది. ఆయన ఒక మిషనరీగా, ఉద్యమకారుడిగా, విద్యావేత్తగా అనేకమైన సేవలు భారతదేశానికి అందించి సామాజిక సేవలు, విద్యా సేవలో కూడా ఆయన పాలు పంచుకున్నారు. భారతదేశంలో సుదీర్ఘకాలం కూడా ఆయన సేవలు అందించి భారతదేశంలోనే ఆయన తుది శ్వాస విడిచి దేవుని రాజ్యంలో ప్రవేశించారు. విలియం కేరీ గారు చిన్నతనం నుండి కూడా ఎన్నో ఆర్థిక సమస్యలు, ఎన్నో సమస్యలతో ఆయన ఎదుగుతూ వచ్చాడు. చదువు అర్ధాంతరంగా కూడా ముగిసిన ఆయన మరలా చదువుకొని కష్టపడి ఉపాధ్యాయుడిగా కూడా పనిచేస్తూ విద్యారంగానికి అనేకమైన సేవలు కూడా అందించడం అనేది జరిగింది. ఆయన విద్యతో పాటు అనేకమైన భాషలు కూడా ఆయన నేర్చుకున్నాడు. గ్రీకు, హీబ్రూ, లాటిన్ భాషలు కూడా నేర్చుకొని ఇంకా కూడా తెలుగు భాషలో కూడా ప్రాధాన్యతను అనేది సంపాదించుకున్నాడు. విలియం కేరీ గారు మొట్టమొదటిగా బూటులు కుట్టే పని నేర్చుకుంటూ పని చేస్తూ తదనంతరము కూడా పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడిగా ఆయన పనిచేశాడు. భారతదేశానికి ఆయన ఒక మిషనరీగా రావడం జరిగింది. సిరంపూర్ అనే ప్రాంతంలో ఆయన కాలేజీ కట్టడము, బెంగాల్ అనే ప్రాంతంలో ఆయన కాలేజీ నిర్మించడము, అది కేంద్రంగా చేసుకొని ప్రింటింగ్ మిషన్ అనే ముద్రను స్థాపించడం జరిగింది. ఇది కాకుండా ఎంతో ప్రాముఖ్యమైన పని కూడా ఆయన చేయడం జరిగింది. దేవుని సేవలో ఒక మిషనరీగా ఉంటున్న అతను ఈనాడు మనము బైబిల్ చేత పట్టుకొని ఏ భాష కావాలన్నా ఆ భాషలో ముద్రించడం అనేది జరుగుతుంది. ఆ భాషను కూడా ట్రాన్స్లేషన్ చేస్తూ బెంగాల్, అస్సాం, ఒరిస్సా, తెలుగు, సంస్కృతి, హీబ్రూ, తెలుగు, లాటిన్ భాషల్లోని ఈ భాషల ద్వారా ఆయన ట్రాన్స్లేషన్ చేసి బైబిల్ను ముద్రించి పరిశుద్ధ గ్రంథము ప్రతి ఒక్కరికి కూడా అందించడానికి విలియం కేరీ ద్వారా దేవుడు కృప చూపించాడు. సామాజిక కార్యక్రమంలో భారతదేశంలో సతీగమనం అనేది కూడా భర్త చనిపోయిన తర్వాత కూడా భార్యను అదే చితిలో ఆ భార్యను వేసి కాలుస్తున్నారనే ఉద్దేశంతో భారతదేశంలో ఈ ఆచారం ఉన్నప్పుడు ఈ ఆచారాన్ని తొలగించడానికి బ్రిటిష్ వారితో కొంతమందితో ఆయన సహకరించి ఈ యొక్క సతీగమనం అనే ఈ యొక్క సిద్ధాంతాన్ని ఆచరణ కూడా తొలగించడానికి వ్యక్తిగా ఈయన నిలబడడం ఎంతో గర్వకారణం. జూన్ 9వ తారీఖున 1834 సంవత్సరంలో సిరంపూర్ అనే ప్రాంతంలో ఈయన తుది శ్వాస విడిచి దేవుని రాజ్యంలో చేరడం అనేది విలియం కేరీ గారు జరిగింది. విలియం కేరీ గారి ద్వారా మనం తెలుసుకోవాల్సింది, మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే దేవుని కోసము, దేవుని పని కొరకు దేవుడు నిర్మించిన ఆ పనిని కంప్లీట్ చేయడానికి విలియం కేరీ గారు ఎంతగానో తన జీవితాన్ని త్యాగపూర్వకంగా దేవునికి సమర్పించుకున్నారు. ఆయన జీవితానికి ఒక సందేశం అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఒక సాధారణమైన మనిషి దేవుని చేతికి తన జీవితాన్ని సమర్పిస్తే అతని ద్వారా తరాలకి ప్రభావితం చూపించగలడు. విలియం కేరీ గారు గొప్పవాడిగా ఆయన పుట్టలేదు. గొప్ప దేవుని చేతికి తన జీవితాన్ని సమర్పించుకున్న ఒక సాధారణమైన మనిషి. నీ జీవితాన్ని కూడా దేవుని చేతిలో పెడితే ద్వారా కూడా ఆయన గొప్ప కార్యాలు చేయగలడు. విలియం కేరీ గారి జీవితంలో కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. మనము కూడా మన జీవితాన్ని దేవునికి సమర్పిద్దాం, గొప్ప దేవుని చేతిలో మనము కూడా పెడదాం.
నీ యొక్క జీవితం ద్వారా రాబోయే తరానికి ఒక ప్రభావితంగా దేవుడు చేస్తాడని ఆశిస్తూ ఈ మాటల ద్వారా విలియం కేరీని జ్ఞాపకం చేసుకొని నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకునేట మనకి ఆశీర్వాదకరం అనేది బైబిల్ సెలవిస్తుంది కనుక ఆ యొక్క మాటను బట్టి దేవుడు మహిమ ఘనత ప్రభావాలు పొంది విలియం కేరీ వలె మనము కూడా గొప్ప దేవునికి చేతిలో మన జీవితాలు సమర్పిద్దాం. రాబోయే తరానికి భారతదేశానికి దేవుడు మనల్ని వాడుకున్నట్లు సిద్ధపడదాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.